హాయ్ అండి. ఈరోజు కథ రాజుగాడి వీరప్రేమ గాథ పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, ఆషాఢమాసం తర్వాత భార్యని తీసుకుపోవడానికి వచ్చిన రాజు అత్తగారింట్లో కొత్త స్కూటర్ని చూసి భయపడతాడు. మామగారు అతి ప్రేమతో తనకి ఎక్కడ ఇస్తాడని తర్వాత తెలుస్తుంది అది బంటి కోసమని. ఇంకేంటి, ఫుల్ కాన్ఫిడెన్స్తో బండి గురించి రివ్యూ ఇచ్చాడు. మామగారు పోతూ పోతూ, అల్లుడు గారు, మీరు బంటికి బండి నేర్పించండి అని ఓ చిన్న కోరిక కోరి వెళ్ళిపోయాడు. బండి నడపడం తెలియని మన రాజుగారు బండి నేర్పించడానికి బయలుదేరాడు. పెళ్లి తర్వాత నేను మొదటిసారి కొనిచ్చిన చీర కట్టుకొని శ్రీలక్ష్మి తన పక్కనే వచ్చి కూర్చుంది. అదేం పట్టించుకోకుండా గాల్లోకి చూస్తున్న శ్రీవారిని, స్కూటర్ నాకు కూడా నేర్పిస్తారా, నాకు నేర్చుకోవాలని ఉంది అని తన చేయి పట్టుకొని స్కూటర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆల్రెడీ బంటి స్కూటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. బండి తాళం బావా చేతిలో పెట్టి అక్క పక్కన నిలబడ్డాడు. చేతులు ఓ పక్క వణుకుతున్నా బండి మీద కూర్చొని ఏదో ట్రై చేయబోతుంటే బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. అది చూసి అక్క తమ్ముళ్ళు ఇద్దరూ నవ్వారు. వెంటనే లేచి నిలబడి తగిలిన దెబ్బ చూసుకుంటుంటే, ఏమండి, మీకు అసలు బండి నడపడం వచ్చా అని శ్రీలక్ష్మి అంది. మీ ఇద్దరికి కొంచెం అన్నా మేనర్స్ ఉందా అని గట్టిగా అరిచాడు. ఏంటి అల్లుడు గారు, నేనేం చేశా అని అత్తగారి మాటతో ఈ లోకంలోకి వచ్చాడు. సారీ అత్తయ్య, ఏం లేదండి. ఏదో ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ మీద తన ప్లేట్లో వడ్డిస్తున్న అత్తగారి మీద అరవడంతో ఒక నిమిషం వాతావరణం అంతా మౌనంగా మారిపోయింది. లంచ్ కానిచ్చి బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ దేవుణ్ణి ఒకటే ప్రార్థించాడు, ఇంతకు ముందు వచ్చిన కల నిజం కావద్దని, శ్రీలక్ష్మి ముందు తను అవమానపడద్దని, ఎలాగైనా ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయం కోసం ఆలోచించాలి. ఇంతలో ఏంటండి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అంటూ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చింది శ్రీలక్ష్మి. వెంటనే మనోడు నవ్వుతూ, ఏం లేదు, సాయంత్రం మూవీకి వెళ్దామా? అదేంటి, మీరు బంటికి బండి నేర్పిస్తా అన్నారు కదా, ఇవాళ కాకపోతే రేపు నేర్పిస్తా, ఏమవుతుంది? ఏంటి బావా, రేపు నేర్పిస్తారా? నైట్ కోసం నేను వెయిట్ చేస్తుంటే ఇక్కడ అంటూ రానే వచ్చాడు బంటి. ఏరా, నీకు చదువు సంధ్య ఏం లేదా? ఎప్పుడు బండి బండి అని ముందు చదువుకోపో. బావా, మీరే కదా అన్నారు నేర్పిస్తానని, ఇప్పుడు ఎందుకు ఇలా మాట మార్చేశారు? ఇంతలో మామగారు, ఏంటి బావా బావమరిది ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ నవ్వుతూ వచ్చాడు. అబ్బే ఏం లేదండి, మనోడి చదువు గురించి అడుగుతున్నా అంతే అంటూ నవ్వుతూ బంటి చేయిని ప్రేమగా పట్టుకున్నాడు. ఇది గమనించిన బంటి, ఏం లేదు నాన్న, బావ మనం సినిమాకి వెళ్దామని అంటే ముందు బండి నేర్పిస్తా, తర్వాతే సినిమా అంటున్నాడు అని ఇరికించేశాడు బంటిబాబు. ఒక గంట తర్వాత ఈ విషయంలో బ్రహ్మానందం గారిని ఏదైనా సలహా అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అరే అలా కాదురా, కార్ని కడగటం ఒక కళ, నెమ్మదిగా సున్నితంగా సుకుమారంగా అందంగా కడగాలి అంటూ తన కొత్త కార్ని పని మనిషితో కడిగిస్తున్నాడు బ్రహ్మానందం గారు. రాజుని చూసి, అరే రాజు నువ్వారా, రారా అంటూ, ఈ మధ్య తీసుకున్నాక ఎలా ఉంది అన్నాడు తన బ్రాండ్ న్యూ కార్ చూపించి. చాలా బాగుంది. ఏరా, నీ మీదనే దృష్టి పెట్టిన కార్ పెయింట్ పోకుండా కడుగు సరిగ్గా, సరేనా? అలాగే. నీకు నడపడం కష్టం కానీ నేర్పించడం చాలా ఈజీ అంటే? ఏం లేదు, ఆ బంటి గాని బండి మీద కూర్చోబెట్టు, ఇది బ్రేక్ ఇది క్లచ్ అని చెప్పు, వాడే నడుపుతాడు. అయ్యో అలా అయితే ఎలా మరి? ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, వాడిని కూర్చోబెట్టి నడపమను. 1-2 సార్లు కింద పడితే వాడే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏమంటావ్? క్యా ఐడియా సర్జీ. మన కష్టాన్ని అమ్మ ఒక్కతే అర్థం చేసుకుంటుంది అనుకున్నా ఇన్ని రోజులు, కానీ అమ్మ వాళ్ళ అన్నయ్య కూడా అర్థం చేసుకుంటాడని ఇప్పుడే తెలిసింది నాకు. అంకుల్కి థ్యాంక్స్ చెప్పి పాట పాడుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. ఎటు వెళ్ళారండి, కాల్ చేస్తే ఎత్తట్లేదు? ఏంటి? ఏం లేదు, మన బంటికి బండి నేర్పాలి కదా, ఏ రోడ్ అయితే బాగుంటుందో చూసి వస్తున్నాను, సేఫ్టీ ముఖ్యం కదా. ఈ మాట పక్క రూమ్లో ఉన్న అత్తమామలు విని వాళ్ళ అల్లుడు ఎంత మంచివాడు అని మురిసిపోయారు. నైట్ డిన్నర్ అయ్యాక పద బావా వెళ్దాం అని బండి కీస్ని చూపుడు వేలుతో తిప్పుతూ అన్నాడు బంటిగాడు. ఈరోజు మొహం పగలగొట్టుకోకుండా వినడు వీడు అని మనసులో అనుకుంటూ, సరే పద నేర్పిస్తా. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.